దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యం రాజుల 2వ గ్రంథంలో నుండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఎనిమిదవ వచనము, 9, 10 వచనాలు చదువుకుందాం. 8, 9, 10 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ప్రభు ఈ మాట మన కొరకై దీవించినట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. చింతల్లో ఉన్న మా తండ్రి, మీ ప్రియ బిడ్డల సమూహాన్ని బట్టి స్తోత్రములు. మీరు ఆశీర్వదించి వారికి మా తండ్రి సంఘముగా కూడుకొని మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేస్తున్నారు. దానిని బట్టి నాయన మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. స్థానికముగా ఉండి బాధ్యత కలిగి మీ సేవ చేస్తున్న మీ దాసులు, మా ప్రియులు డేవిడ్ గారిని బట్టి, ప్రియ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, అప్పగించిన మందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమయంలో అల్పుడనైన నేను సంఘం ఎదుట నిలిచి మీ మాటలు చెప్పడానికి మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ, చదివిన ఈ మాటలు మా ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మా అందరికీ అందించుట ద్వారా మేము మేలు, దీవెన, ఆశీర్వాదము పొందగలుగుటకు సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగం చరిత్రలో జరిగినటువంటి ఒక సంభవం. ఇది చాలా విశేషంగా కనబడుతుంది. ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజల మీదకి సిరియా రాజు లేక అన్యరాజు తన సైన్యముతో వచ్చి దాడి చేయాలి అనుకున్నప్పుడు రహస్యంగా ఒకానొక స్థలంలో తన దండును, తన సైన్యాన్ని, తన బలగాన్ని మోహరించి తెలియకుండా దెబ్బ వేసి ఇశ్రాయేలు రాజును, దేశాన్ని గందరగోళం చేద్దాం, స్వాధీనం చేసుకుందాం అనే పథకం వేసి ఎంతో పకడ్బందీగా సీక్రెట్గా అనుకుందాం అలాగా చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఎలీషా అనేటువంటి దైవజనుని ద్వారా ఆ సంగతి రాజుకు తెలియచేయబడింది. రాజుకు తెలియచేయబడితే రాజు ఆ మాట విని అక్కడి నుండి మనుషులను పంపించి, వేగుల వారిని పంపించి ఆ సంగతి పరిష్కారంగా తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాడు. ఇది చరిత్ర. ఇది ఆనాటి కాలంలో జరిగింది. ఒక వర్తమానము వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవాలి, దానిని అంగీకరించాలి, దాని ద్వారా మనము కాపాడుకోవాలి. ఇది మనకు ఆత్మీయ పాఠముగా కనబడుతుంది. అయితే మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సిరియా రాజు యుద్ధం చేయాలనుకున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాలనుకోలేదు.
ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాలనుకోలే. ఇశ్రాయేలు ప్రజలు తమ పనులేవో చేసుకుంటూ ఉన్నారు. కానీ నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆనాటి కాలంలో ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం మనందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా శత్రువులుగా ఉంటున్నారు. అకారణంగా వీరి మీదకి దాడి చేయడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా చుట్టుపక్కల రాజులు ఉన్నారు. ఆ కాలంలో మొదటి నుంచి కూడా జరిగింది అదే. ఐగుప్తు బానిసత్వం నుండి, ఆ చెర నుండి ఇశ్రాయేలీలు అప్పుడే బయటకు వచ్చారు. బయటకు రాగానే వారి మీదకి అమాలేకీయులు యుద్ధానికి దిగారు అనేటువంటిది మనం చూస్తాం. అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి వచ్చారంటే వారికి ఏం తెలియదు. ఇంకా ఎంతవరకు బానిసత్వంలో ఉన్నారు. కానీ ఈ బయటకు వచ్చిన తర్వాత మన మీద దాడి చేస్తారు, మన మీద యుద్ధానికి వస్తారు అనే సంగతి తెలియదు వారికి. అప్పుడు మోషే వారి కొరకై ప్రార్థన చేసిన వాడుగా, అహరోను హూరులు ఆయన చేతులు క్రిందికి పోకుండా ఎత్తి పట్టుకున్నవారుగా నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ గొప్ప సందర్భంలో ప్రభు వారిని కాపాడినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ఎందుకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనము మామూలుగా ఉన్నాం కదా, మన మీదకి ఎవరు వస్తారు అని మనం ఈ రోజుల్లో అనుకోకూడదు. ఆత్మీయ పాఠానికి వస్తే, మనము మన విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు మన మీదికి దాడి చేసేటువంటి వారు, శరీరం దాడి చేస్తుంది, అలాగే సాతానుడు కూడా దాడి చేస్తాడు. అనేక సంగతులు మనల్ని పక్కదారి పట్టించేవిగా ఉన్నాయి. ఈ ఉదయకాలము దేవుని వాక్యములో నుండి మన ఆత్మల క్షేమార్థం ఒక సంగతి తెలుసుకుందాం. అదేంటంటే, ఎలీషా అనేటువంటి ప్రవక్త చెప్తున్నాడు. ఏమనంటే, ఫలాని స్థలానికి నీవు పోవద్దు అన్నాడు. ఫలాని స్థలం మనము గుర్తించినటువంటి స్థలం, శత్రువు పాగా వేసినటువంటి స్థలం, శత్రువు తన కుయుక్తి చేత దానికి ఒక ప్లాన్ వేసుకొని ఉన్నటువంటి ఆ స్థలం, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆత్మీయంగా హెచ్చరిక చేయబడుతున్నాం. ఫలాని స్థలం అనేటువంటిది మనము ఎరిగి ఉండాలి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఆత్మీయంగా బలంగా ఉన్నాం, మనకేం ఇబ్బంది లేదు. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనందరిలో కూడా వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్లో ఒక స్థలము ఉంటుంది. ఎక్కువ స్థలాలు కూడా ఉండొచ్చు. గుర్తించం. మనం గుర్తించము. అది ఏముందులే అనుకుంటాం, దానిది ఏముందులే అనుకుంటాం, దాన్ని పట్టించుకోం. కానీ సాతానుకు కావాల్సింది అదే. దాని ద్వారా వాడు మన జీవితంలోనికి వచ్చి గందరగోళం సృష్టిస్తాడు. ఆ ఫలాని స్థలం ఏదో ఎరిగి ఉండాలి. ఏ సంగతుల్లో బలంగా ఉన్నామో ఆ విషయాల్లో వాడు ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే మనం బలంగానే ఉన్నాం ఆల్రెడీ. ఆ విషయాల్లో మన జోలికి వస్తే మనం ఊరుకోం. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని బలహీనమైనటువంటి సంగతులు ఉంటాయి. ఆ బలహీనమైనటువంటి సంగతులు ఉన్నప్పుడు వాటి ద్వారా సాతానుడు మన మీదకి దాడి చేసేవాడుగా ఉన్నాడు. మన బలహీనతలేంటో మన ప్రభువు ఎరిగినవాడా కాదా? ఎరిగినవాడే. కానీ అపవాది కూడా ఎరిగినవాడే. ఇది విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రభువు మనల్ని ఎరిగినవాడు. మన బలహీనతను ఎరిగి ఆయన సహాయం చేస్తాడు. అపవాది మన బలహీనతను ఎరిగి దాడి చేస్తాడు. ఇదే రెండు తేడా. మన బలహీనత అపవాదికి కూడా బాగుగా తెలుసు. ఏ కోణంలో వెళితే ఈ వ్యక్తిని నేను పడగొట్టవచ్చు కదా, మనము అది గ్రహించాం.
మనం చాలాసార్లు ఒక గొప్ప విశ్వాసులు పడిపోయిన తర్వాత, ఒక గొప్ప విశ్వాసి పతనమైనప్పుడు, ఏంటి ఈయన కూడా ఇటు చేశాడా కదా అనుకుంటాం. మనకెప్పుడు తెలుస్తుంది? అంత అయినాక తెలుస్తుంది. అంత అయినాక తెలిసిపోతే ఏముంది? అవమానమే కదా. అపవాది ఎరిగి ఉంటాడు అనేటువంటిది మనం ప్రియులారా మనం చూడాలి. ఎందుకు ఎరిగి ఉంటాడు అంటే వాడి పని ఏంటి? వాడి పని ఏంటంటే వాడు ప్రభువు నమ్మని వారి దగ్గరకు పోయి టైం వేస్ట్ చేసుకోడు. వాళ్ళు ఇటు ఆడి పార్టీనేగా, ఇంకా అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది? అక్కడికి పాడు. ఎందుకు పాడు? అది అవసరం లేదు. ఇప్పుడు టార్గెట్ ఎవరు? ఏ వ్యక్తిని కొట్టాలి, ఏ వ్యక్తిని పట్టుకుంటే మనం జయించవచ్చు. ఒక రాజ్యాన్ని జయించాలంటే ఎవరిని కొట్టాలి? ముందు రాజుని కొట్టాలి. ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఈ సంఘములో బలంగా పనిచేస్తున్నారు వారిని దాడి చేయాలి, వారి మీద దాడి చేయాలి. ఏ విధంగానైనా సరే అతన్ని లోపరుచుకోవాలి. ఇది సాతాను ఎత్తుగడ ప్రియులరా. పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు, 5వ అధ్యాయం 8వ వచనంలో. మనందరికీ తెలుసు, 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ, వాడి పని వెదకుచూ తిరిగే పని. ఆ ఇంటికి పోతాడు, ఈ ఇంటికి పోతాడు, ఆ వ్యవహారం కావాలి, ఈ వ్యవహారం కావాలి. విశ్వాసుల ఇళ్ళకే తిరుగుతాడు ఎక్కువ. ఎందుకు? అక్కడ తెలుసుకోవాలి ఏ విషయంలో వీరు మనకు దొరుకుతారు. దొరికితే మింగటమే. దొరికితే ఏం పని చేస్తాడు? కొరకడంట. ఏం చేస్తాడు అంటే మింగటం అంటే దాని అర్థం మనం తెలుసుకోవటం కోసం. అంటే ఎప్పుడు నోట్లో పడిందో, ఎప్పుడు లోపలికి పోయిందో అర్థం కాలేదు. మింగటం అంటే అది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లియర్గా రాపిస్తున్నాడు. ఎవరిని మృంగుదామా అని వెదకుచూ సెర్చ్ చేస్తున్నాడు. ప్రియులరా, అపవాది ఆ పనిలో నిరంతరం ఉన్నాడు. వాడు మన శత్రువు అనేటువంటి సంగతి మనము ఎన్నటికే కానీ మర్చిపోకూడదు. వాడు మన శత్రువు. వాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. యోబు భక్తిగా ఉంటే యోబు దగ్గరకు వచ్చాడు. యోబు లాంటి వారు ఎవరూ లేరు భూమి మీద అంటే అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చాడు. దేవునితో సహవాసం చేస్తుంటే ఆదామవ్వల దగ్గరకు వచ్చాడు. ఈజీగా తీసుకోకూడదు. ఆడింక మనల్ని ఏం చేస్తాడు? మనం ప్రభువు నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చెబుతున్నాం, చాలా బలంగా వాడబడుతున్నాం. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. ఎప్పటికప్పుడు ఈ ఎలీషా ఏ విధంగా అయితే వర్తమానం తీసుకొని రాజు దగ్గరకు తీసుకొస్తే రాజు జాగ్రత్త పడ్డాడో, దేవుని బిడ్డలమైన మనము కూడా జాగ్రత్త పడాలి. అనేక వర్తమానాలు వింటున్నాం. చక్కగా దైవోపదేశం చేసేటువంటి దైవ సేవకులు మీ మధ్యలో ఉన్నారు. ఎంత భాగ్యం! అసలు వారికి గొప్ప భాగ్యం ఏంటంటే ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు వారి మీద శత్రువు పన్నుతున్న పన్నాగమును తెలుసుకొనగలిగినటువంటి, దేవుని సహాయం చేత తెలుసుకోగలిగినటువంటి దేవుని దాసుడు వారికి ఉన్నాడు. ప్రవక్త వారి దగ్గర ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఒక దైవ సేవకుడు కలిగి ఉండడం ఎంత భాగ్యం! వారు మన కొరకై నిరంతరము చేసేటువంటి ప్రార్థనలు, వారు మన కొరకు కష్టించి దేవుని వాక్యములో నుండి అనేక సంగతులు తీసుకొని వచ్చి ఆత్మీయ క్షేమము కొరకు రాకడకి సిద్ధపరచడానికి వారు చేసేటువంటి ప్రయాసలో అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మాకు తెలుసు అనుకుంటాం. ఏదైనా ఒక భాగం చదవగానే ఏమనుకుంటాం మనం? మొట్టమొదట్లో
ఇది మేము ఎప్పటి నుంచో వింటున్నాం. ఉదాహరణకి నేను వచ్చి తప్పిపోయిన కుమారుని గురించి మొదలు వేశాను అనుకోండి, ఇది ఎప్పటి నుంచో వింటున్నాం. ఎప్పటి నుంచో వింటే అప్పుడు మరి ఈ గ్రంథాలు ఎప్పుడో మార్చేసేయాలి. పరిశుద్ధ గ్రంథం ఇదే, ఎన్ని తరాలకైనా ఇదే. బాబు రాయించి ముగించారు, ఇక దీని తర్వాత ఇంకొకటి చదువుతానంటానికి వీలు లేదు కదా. మనము సహజంగా పెడచవని పెడతాం, నిర్లక్ష్యం చేస్తాం. దేవుని మాటలు కానీ దేవుని దాసులు హెచ్చరిక చేస్తున్నప్పుడు కొంతమంది తెలుసు అనుకునేవాళ్ళు, కొంతమంది మా గురించే చెప్పాడు అనుకుంటున్నాడు. ఏమనుకుంటారు? మా గురించే, ఎట్నో తెలిసింది ఆయనకి కదా. ఏమొస్తుంది? దేవుని దాసుడు చెప్పినందువలన దేవుని కోసం ఆయన పడే ప్రయాసలో భాగమే కానీ వేరొకటి కాదు కదా. చాలా స్థలాల్లో ఇదే జరుగుతూ ఉంది. ఎందుకు సంవత్సరాలు వాక్యాలు వింటే కూడా మారు మనస్సు లేకుండా ఉన్నటువంటి విశ్వాసులు ఎందుకు ఉంటున్నారు చెప్పండి? విశ్వాసుల్లో మారు మనస్సు లేదు, విశ్వాసుల్లో దిద్దుకునే తత్వం లేదు, విశ్వాసుల్లో తగ్గించుకునే తత్వం లేదు. ఎన్ని వింటాం, వాటిని గురించి ప్రసంగాలు వింటాం, అవసరమైతే ప్రసంగాలు కూడా మనం చేయగలుగుతాం. కానీ ప్రియులారా, దేవుని దాసుడు లేక ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు మనము అది గ్రహించాలి. వాడు వెతకుచూ తిరుగుచున్నాడు అని మనం చూస్తాం. మత్తయి సువార్త 12:43లో అక్కడ ఒక చిన్న సందర్భం ఉంది. ఆ దయ్యము వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు. దేవుని వాక్యము చేత నింపబడకుండా, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క క్రమము, దేవుని రూల్స్ లేకుండా అతడు జీవిస్తూ ఉన్నప్పుడు అతని మీదికి ఇంకా మరిచెడ్డమైన 7 దయ్యాలు వచ్చినాయి. మధ్యలో రాసిన మాట ఏంటంటే, ఆ ఇల్లు ఓడ్చి అమర్చి ఉండుట వాడు చూశాడు. వాడు వెతకుచున్నాడు, నా కన్వీనియంట్ ప్లేస్ ఏంది నేను నా ప్లాన్ వేయడానికి, ఇతని ద్వారా లేక ఈమె ద్వారా నేను నా కార్యక్రమాలు జరిగించడానికి అనుకూలమైన వాళ్ళు ఏంటి? ఎక్కడ నీరు లేదు. ప్రియులారా, వాక్యము ఎంత శ్రేష్టమైంది. వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి అంటే అపవాదికి ఏమీ లేదు. ఏమ్మా, మన మాటలు తెలిసిన మాటల్లో ఆడికి నిద్ర పట్టల్లా. ఎందుకు? అరే నా పార్టీలో నుంచి ఒకడు పోయాడే అని. ఇదివరకు నా పార్టీ, నేనేం చెబుతుంది చేసేవాడు, తాగమంటే తాగేవాడు, తిట్టమంటే తిట్టేవాడు, తన్నమంటే తన్నేవాడు, అడ్డగోలుగా జీవించేవాడు. నా వాడు ఒకడు వెళ్ళిపోయాడే. విశ్రాంతి లేదు ప్రియులారా. వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు అనే మాట మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కొన్ని చిన్న మాటలు ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏ ఏరియాస్లో మనము సాతానుడు జ్వరబడ్డానికి, సాతానుడు కార్యం చేయడానికి, మన విశ్వాసం నుంచి మనల్ని పతనం చేయడానికి, మన విశ్వాసంలో భ్రష్టులం కావడానికి ఎక్కడెక్కడ కనిపెడుతుంటాడో మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో ఒక చిన్న సందర్భాన్ని చదువుకుందాం. 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మళ్ళా తిరిగి ఉపదేశం చేస్తున్నాడు సెకండ్ జనరేషన్కి. అక్కడ వారితో చెప్తూ ఏమంటున్నాడు, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ వాడు ఎవడోడు? అమాలేకీయుడు, సాతానుడు. ఎవరెవరిని కనిపెట్టాలండి మనం? ఎవరెవరినంట? నీవు
ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు. ఏం కోడికలు అన్నా ఒకటే కోడికలు కదా కొన్నిసార్లు. ఎంత భయంకరమైన ఆలోచన. అమ్మ టీవీ చూడమంటే ఎంతసేపు అని చూస్తాం, ఫోన్ చూడమంటే ఎంతసేపు అని చూస్తాం. కోడికంటే నరాలు దిగిపోతుంటాయి. ఎందుకైంది అది? అలసట. ప్రార్థన అంటే అలసిపోతాం. అదేందో మరి చేసేవాళ్ళు కష్టపడేవాళ్ళు కష్టపడుతున్నాం, ఊరకొచ్చి కూర్చొని పోయినట్టు కదా. ఎంత అంటే ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. అసలు ఏంటి మనం చేసే పని ఏంది? ఆలోచన లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం? వేస్ట్ బ్రతుకు కాకపోతే. అలసిపోవటం. వీళ్ళు ఆ బయలుదేరి వచ్చే సైన్యంలోనే ఉన్నారు, లేక బయలుదేరి వచ్చే సమూహంలోనే ఉన్నారు, బయటేం లేరు. కొద్దిసేపు బాగానే నడిచి ఉంటారు నాకు తెలిసి. ఆ తర్వాత ఏం చేశారు? కొద్దిగా స్లో అయ్యారు అంతే. కొద్దిగా స్లోగా ఆటమే పతనానికి నాంది. విశ్వాస జీవితంలో ప్రియులారా, ఆ మంట, ఆ తీవ్రత మనకు లేకపోతే మనం ఎట్లుంటాం? అలసట వచ్చేస్తుంది, విసుకొచ్చేస్తుంది. ఏమి ఆహారం అన్నారా లేదా? దానికి ఒక పేరు పెట్టారా లేదా? పేరు పెట్టారు. ఏమన్నారు? ఇది మన్నా. అది ఎవరి ఆహారము? దేవదూతల ఆహారము. అంత చిన్న విషయం ఏం కాదు కదా. దేవదూతల ఆహారం మనుషులు భూమి మీద తింటున్నారంటే వాక్యమే అది. ఇది మనకేమనిపిస్తుంది? సవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యము అన్నాడు. ఎవరిచ్చిన దాన్ని? దేవుడే స్వయంగా ఇచ్చిన దాన్ని. అది మనము దేవుని వాక్యాన్ని చూస్తే అలిసినట్టుగా ఉంది. చాలా చేసాం, చాలా సేవ చేసాం, చాలా విశ్వాసం చేసాం. అసలు చాలా చేసాము, ఇక మనం ఇప్పుడు కొద్దిగా తగ్గొచ్చులే అనే భావమే సాతానుడు కలిగిస్తాడు. సాతానుడు కలిగించే ఒక ట్రిక్ అది. ఇప్పుడు వీళ్ళు వెనకబడిపోతే ప్రయాసపడి అలసి ఉన్న ఇప్పుడు నీ వారిలో వెనుకనున్న బలహీనులందరూ ఏమైపోయారంటే వీళ్ళందరూ బలవంతులే. వెనకబడిపోతే ఏమైపోయింది? బలహీనులు. ఎవరికి చిక్కారు? శత్రువుకి చిక్కారు. అసలు అంటే వీడు శత్రువు ముందుకు పోయి ఎందుకు పట్టుకోలేదు చెప్పండి నాకు ఒకసారి మనం అనుకుందాం, ఆలోచన. ముందుకు పోయి ఎందుకు పట్టుకోలేదు? ముందు వాళ్ళని ఏం చేస్తాడు? 52 ఆదివారాలు, అన్ని వారాలు బాగపోతే మనం ఏముంది కదా. మనం కూడా చాలాసార్లు అంటాం, అబ్బా ఇప్పుడు పోయిందే చాలా ఎక్కువ. ఆదివారం పోయింది ఎక్కువైతే మళ్ళీ మధ్యలో కోడికలు అంటాం. ఈ భావం వస్తుందంటే మనము అపవాదికి దగ్గరికి, అపవాదికి ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్తున్నాం. వాడికి బాగా దొరికారు, వెనక్కి దొరికితే ఏం చేశాడు? రెండ్రా మీరు, మిమ్మల్ని నేను ఇది వెల్కమ్ చేస్తాను, మర్యాద చేస్తాను అన్నాడా? ఏం చేసాడంటే అమాంతంగా అక్కడ ఉంది కదా, హతము చేశాను. వాడి పని ఏంటి? ఎందుకు? వాడి నేచరే అది. 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో 44వ వచనంలో ప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాడు ఎట్లంటే ఆది నుండి వాడు నరహంతో కూడా అయ్యుండి వాడు జనాన్ని చంపేపోయినా వాడికి మొట్టమొదట్లో ఆదాము అవ్వల్ని వేసేసాడు. ఆ తర్వాత వేసే పనిలోనే ఉంటాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టే అబద్ధం ఆడతాడు. ఆవిడ అబద్ధానికి ఎవరంట? తండ్రి. అబద్ధానికి తండ్రి. కాబట్టి మనము గనక దేవుని పనిలో లేకుండా కొద్దిగా వెనకబడినట్టుగా కనబడితే మనం కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి. నెంబర్ 1, ప్రేమించటంలో, సహకరించటంలో, ఇచ్చేదానిలో, పరిచర్యలో, ప్రార్థనలో, దేనిలో వెనకబడ్డా
దేనిలో వెనకబడ్డా మనము గందరగోళానికి గురవుతాము. కాబట్టి అపవాది చేసే పని ఏంటంటే, నువ్వు నేరుగా నా పార్టీలోకి రా అనడో. ఏం చేస్తాడు ముందు? స్లో ఎందుకు అంత వేగంగా పోవద్దు నాయనా. భక్తి ఏదైనా ఒకటే. భక్తి ఎంత చెయ్యి ఎంత చెయ్యి, కొద్దిగా చెయ్యొద్దని నేనన్నా. నేను కూడా అంటున్నా కదా, కొద్దిగా ఆలస్యంగా పో. మొదటేమో సిగ్గు అనిపిస్తుంది. ఎప్పుడు? ఫస్ట్ టైం. రెండోసారి కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. మనం చూసేవాళ్ళు కూడా అట్టే అనిపిస్తుంది. ఏమనంటే అట్ట లేటుగానే వస్తాడులే. పెద్ద వీళ్ళు కేర్ చేయరు, మనం అంటే మనకు కూడా కేర్ ఉండదు. కాబట్టి వెనకబడిపోవడం అనేది చాలా భయంకరమైన సంగతి. రెండవది, ఆదికాండ గ్రంథంలో నుండి మనందరికి బాగా తెలిసినటువంటి భాగం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆదాము హవ్వల పతనము మనం చూస్తాం కదా. 4వ వచనం నుంచి మనం చదువుకుంటే, సర్పము వచ్చింది. సర్పము హవ్వ దగ్గరకు వచ్చి, మీరు చావనే, అసలు ఎట్లుంటుందంటే వాక్యానికి ప్యారలల్గా అసలు కరెక్ట్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సావరనేది దేవుడు చెప్పిన మాట. అంత స్ట్రాంగ్గా ఉంది అది. సావరు అంతే. ఇంక డౌట్ అసలు పెట్టుకోవద్దు. అబ్బాయి అట్లేమి చావర్లే అంటే మనకు కొద్దిగా డౌట్ వస్తుంది. కానీ సాతానుడు చెప్పేది ఎట్లా ఉంటుంది? కర్రాకండి అంతే. దేవుడు ఏం చెప్పాడో దానికి డైరెక్ట్గా ఆపోజిట్ వర్డ్. చావనే చావరు. మీరు తింటే మీరు మంచి చెడ్డలు ఎలుగుతారు, మీకు తెలివి వచ్చుద్ది, మీరు దేవతల వలె ఉంటారు అని స్త్రీతో చెప్తే, అప్పుడు దాకా ఆ పండ్లు చూస్తూనే ఉన్నారు. కానీ చెప్పిన తర్వాత దానికి కథ కనపడింది వాళ్ళకి. ఏం కనపడింది? 6వ వచనం. ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఏమెవరు అండి? కదా, ప్రభు వద్దన్నదని ఏమంటుంది? మంచిది. ప్రభు వద్దంటే వీళ్ళు మంచిది. ఏమికి ఎంత మాత్రం తెలివి ఉంది? దేవుడు వద్దన్న దాన్ని మనం మంచిదనుకొని కనుక ఇంట్లోకి జారనిస్తే ఇంకంతే. అన్నిటినీ హతము చేయమని సౌలుకి చెబితే, వేటిలో నుంచి సంపమన్న వాటిలో నుంచి మంచి తీసాడంట కదా. ఇసుకలో నుంచి తైలం తీస్తారంటారు చూడు. అసలు రాదు, దానిలో నుంచి కూడా తీయగలిగినాడు. మంచిది కాదు అని చెప్పిన తర్వాత దానిలో నుంచి మంచిది తీశాడు. ఏంది నాయన ఇట చేసావంటే, సమూయేలు వచ్చి, ఇవి నీ దేవునికి బలికి పనికి వస్తాయి. ఎవరికంట? మాట ఎంత మారిపోయింది చూసావా? రాజుని చేసింది ఎవరు? సౌలుని దేవుడు చేశాడు కదా. దేవుడు చేస్తే ఇప్పుడు సమూయేలుతో మాట్లాడే మాట డైలాగ్ మారిపోయింది. ఏమని అంటున్నాడు? ఇవి నీ దేవునికి పనికి వస్తాయి. ఏవి? శపించబడి. చాలామంది ఈ పొరపాటులో ఉంటారు. దేవుడు పనికిరాదు అన్న తర్వాత పనికిరాదు అంతే. ఇంకా దానికి ఇంకా మళ్ళీ ఇంకేంటి? ఈ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె వాటిల్లో కొన్ని తినేసింది. ఇక్కడ మనం పాయింట్ చేయాల్సింది ఏంటంటే, అలాగ జరిగినప్పుడు ఆ స్త్రీ ఒంటరిగా ఉంది. ఒక వ్యక్తి సహవాసంలో లేడు అని అంటే, ఒక వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నాడు అంటే, అపవాది వాడి దగ్గర కార్యం చేయడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న కారణంగా ఆమెకు అనేక ఆశలు వచ్చినాయి, ఆమెకు అనేకమైనటువంటి సంగతులు వచ్చినాయి. సహవాసము లేకపోవడం. ఇంకా మనం దీన్ని ప్రియులారా మనం భావించాలి. ఒంటరితనము అనేటువంటి
ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకు? ప్రభు ఏం చెప్పాడు? మీతో ఎల్లప్పుడూ ఉండటానికై పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు అన్న తర్వాత మనం ఒంటరి వారము కాదు. ఒంటరి వారం కాదు అన్నప్పుడు మనం ఒంటరిగా ఆలోచనలు చేయకూడదు, డెసిషన్లు చేయకూడదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా ఇష్టం, నేను చేసేస్తా. కాదు, అలాగా చేయడానికి వీల్లేదు. మనము ఒంటరి వారం కాదు. మన ప్రభువు ఆత్మ మనతో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. ఆయన మీతోనే ఉంటాడు అన్నాడు. ఆయన విడిచిపోయేవాడు కాదు. కానీ అనేక సార్లు మనం ఒంటరిగా ఉన్నట్టుగా నిర్ణయాలు చేసుకుంటాం. ఎవరిని అడిగి చేసింది? ఈమె భర్తను అడిగిందా? దేవుణ్ణి అడిగిందా? అడగకుండానే నిర్ణయం చేసేసింది. ప్రియులారా, శరీరము ఎంత ప్రేరేపిస్తుందో ఈ వచనాల్లో మనం చూస్తే మనము ఎన్నడే కానీ సహవాసానికి మానకు. అందరికి తెలుసు కదా, హెబ్రీ పత్రికలో 10:24 ఏముంటుంది? మీరు సహవాసముగా కూడుట మానక. ఆ దినము సమీపించే కొద్ది. ఏ దినం అది? ప్రభు వచ్చే దినం ఉంది కదా, ఆ దినము దగ్గరకు వస్తుంది. ఇదిగో నేను వాకిట్లోనే ఉన్నానన్నాడు. ఆయన ఆడడం దూరంగా ఉన్నాడు. ఆయన వచ్చే లోపల సర్దుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పించి మాటలు. ఇవన్నీ చాలామంది విశ్వాసులు ఈ భ్రమలో ఉన్నారు. ప్రభు ఆలస్యం చేసినా మనం ఉంటామో లేదో మనకు తెలియదుగా. నేను సర్దుకునేది ఎక్కడ ఇంకా? కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం సహవాసముగా కూడుకోవడంలో ఏ మాత్రము కూడా వెనకాడకూడదు. సహవాసంలో బలం ఉంది. దావీదు అంటున్నాడు, నీ సన్నిధిని నేను ఎప్పుడు కనబడుతున్నా. కోరహ కుమారులు అంటున్నారు, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 82వ కీర్తనలో మనం చదువుకుంటాం. ఆయన సన్నిధి భాగ్యం. అసలు నేను ఎప్పుడు అక్కడే ఉందాం అనుకుంటున్నానయ్యా. ఎవరి కోరిక ఇది? దావీదు కోరిక. చిరకాలము నేను రాజుకి రాజ్యం లేదా, సింహాసనం లేదు, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఎక్కడ ఉన్నా మనం ఏ ఉద్యోగం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, మనం ఎక్కడున్నట్టుగా భావించాలి? దేవుడిని సన్నిధిలో ఉన్నట్టుగానే భావించాలి. ఆ భయం లేకనే పాపం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ఉండకపోతే, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో ఉండకపోతే ప్రియులరా మనము ఇబ్బంది పడతాం అనేది చూస్తున్నాం. మూడవదిగా సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ మనము ఎవరిని కూడా తక్కువగా చేసి మాట్లాడలేదు. ఎందుకంటే రాజైన దావీదు గురించి మనము చదువుకునేటువంటి ఈ మాటల్లో ఆయన ఒకానొక సమయంలో చేయాల్సిన పనిలో కాకుండా యుద్ధానికి వసంతకాలమున రాజులు యుద్ధానికి పోయేది వాడుక. కానీ ఆ దినాలలో ఈయన యుద్ధానికి పోకుండా ఇంటి దగ్గర ఉండి ఒక ఇబ్బందిలో పడ్డాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. ప్రభు కూడా చెప్పాడు దాని గురించి. ఈ తర్వాత లేఖన భాగాల్లో మనం చూస్తే ఆ ఒక్క విషయమందు తప్ప ఎంత ఆ మచ్చ ఎవ్వరు తీసేయలేదు. విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మచ్చ మన మీద పడిందంటే ఆ తర్వాత ఇంక ఎంత భక్తిగానే బతుకు. రాజు దావీదు గురించి, దావీదుని ఎంత ఘనపరిచాడు దేవుడు. కానీ లేఖనంలో దాన్ని అయితే తీసేయలేదు. ఆయన రాపించకపోతే మనకు తెలిసేదా? చెప్పండి. ఆయన రాపించకపోతే వద్దులే అనుకుంటే మనకు తెలిసేదా? కాదు కదా. ఆయన తన వాక్యాన్ని ఎందుకు రాశాడంటే వారి గురించి తక్కువగా మాట్లాడటానికి కాదు, కానీ ఆ సంగతి తెలుసుకొని యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికి ఆ సంగతి మనం తీసుకోవాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాని ద్వారా పాఠము నేర్చుకోవాలి. అలాంటి ప్రమాదంలో మనం పడకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. అది దాని కొరకే మనం చరిత్ర చదివేది.
చరిత్రలో ఏ చదివినా దాని ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? అది కదా ముఖ్యమైనటువంటి సంగతి. 2వ వచనం చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఎంత పని లేకుండా ఉన్నాడో మనం గమనిస్తాం. పని మానేసి. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడు పనిలో బిజీగా ఉండాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఇది మనకి ఇవ్వబడిన టార్గెట్. అది ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరి వస్తుంటే యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలండి అన్నాడు. వాళ్ళకి యుద్ధం ఏం సంబంధం అసలు? యుద్ధానికి శత్రువు నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు బయలుదేరేది ఎట్లంట? యుద్ధ సన్నద్ధులై వెళ్ళాలంట. చూడండి ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయంలో నిర్గమకాండం 13వ అధ్యాయం. ఎప్పుడు కూడా ఎలాగుండాలి? మనము అప్రమత్తంగా ఉంటూ 18వ వచనం చూడండి. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఎట్లొచ్చారంట? ఇప్పుడు పోతుంది యుద్ధానికా? వాళ్ళు ఎవరి మీదకి యుద్ధానికి బాటలా? కానీ ఎట్లా వచ్చారంటే ఎట్లా వెళ్తున్నారంట? యుద్ధ సన్నద్ధ విశ్వాసులమైన మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఎప్పుడు కూడా మనము సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండాలి. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడే మనం నిద్రపోతున్నా కానీ మనం దేనిలో ఉండాలి? అప్రమత్తంగా అన్నీ తీసేసి ఉండకూడదు. ఆయుధాలు లేకుండా ఉండకూడదు. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇశ్రాయేలులు యుద్ధ సన్నద్ధులై బయలుదేరి వచ్చారంట. ఎంత మంచి మాట! ఒక విశ్వాసికి తగిన మాట. ఒక విశ్వాసి ప్రయాణం చేయవలసిన విధానం. ఈ యుద్ధ సన్నద్ధత లేదు దావీదుకి. అక్కడ మనం చదివితే యుద్ధానికి వెళ్ళి ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఈయన పని బాట లేకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. కారణంగా ఒక స్త్రీని చూచాడు, ఆమె కావాలనుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు అనేటువంటిది మనం చూస్తే. ఎందుకు అని అంటే అతని దగ్గర యుద్ధ సన్నద్ధత లేదు. అది లేదు. ప్రియమైన విశ్వాసులారా, మనము ఎలాగా ప్రయాణం చేస్తున్నాం? యుద్ధ సన్నద్ధంగా లేడు కాబట్టి కంటికి జాగ్రత్త లేదు, కంటికి కాపలా లేదు, మనసుకు హద్దు లేదు, మనసుకు ప్రాకారం లేదు. అసలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది. మనము జాగ్రత్త పరుచుకోవాలి ప్రియులారా. ఎందుకు అంత పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి మన ముందు పెడుతున్నారంటే, పెద్దవాళ్ళు దెబ్బతిన్నారు, మీరెంత అని చెప్పటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాపించి పెట్టాడు. అలాగే వివరించుకోకపోయినా సంసోను గురించి కూడా మనము చదువుకుంటాం. అతడు ఆత్మ చేత ప్రేరేపించబడినవాడు. ఎంత గొప్ప వ్యక్తి! ప్రియులారా, ఈ సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు కళ్ళకు హద్దు లేదు. విశ్వాసులమైన మనము కంటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కన్ను చాలా ప్రమాదం. సర్వేంద్రియానాం నయనం ప్రధానమే మనకు కూడా, విశ్వాసులకు కూడా అదే. ఎందుకు? ఇదే మొత్తానికి పాపంలో పడిపోవడానికి. ప్రియులరా, మనం ఎప్పుడే కానీ మన అవయవములను మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి. అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అని సేవకుడైనటువంటి పౌలు తను ఏం చేసుకుంటున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట.
ఈనాడు అది ఎప్పుడో మర్చిపోయారు విశ్వాసులైనటువంటి వారు. వేరే వాళ్ళు నల్లగొట్టడానికి ఎంత ప్రయాసపడుతున్నారు. వేరే వాళ్ళ తప్పులు ఎత్తి పట్టుకోవటానికి, వాళ్ళని చూడటానికి, వాళ్ళని విమర్శించడానికి ఇదే సరిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేట వేరే వాడి పొలం దున్నితే మన పొలం బండేది ఎప్పుడు? మళ్ళీ చివరికి మనకేం కావాలా? మన పొలం బండాలి. ఆడిచి బండుద్ది. మనం చేసిన పని ఏంది? వేరే వాడి పొలం, వేరే వాడిని జాగ్రత్త, వాడిని జాగ్రత్త, వాడిని జాగ్రత్త, అందరం జాగ్రత్త. మనది ఇక్కడ మన మొత్తం అయిపోయాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ప్రియులరా. మనల్ని మనము యుద్ధ సన్నద్ధులంగా మనల్ని మనము కాపాడుకునేటువంటి పనిలో మనం ఉండాలి. ఏం చేస్తున్నాయి మన అవయవాలు? ఎటు పోతున్నాయి? 4వది ఆదికాండము 16వ అధ్యాయం. విశ్వాసులు ఇట్లోనే పడిపోయేటువంటి సంగతి మనం చూస్తాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే మనకు తెలుసు, దేవుని దాసుడైన అబ్రహాముకు సంతానము లేరు. ప్రభు ఏమో చెప్తా ఉన్నాడు, నీకు ఇస్తానులే అని చెప్పాడు. ఇక చివరికి అలిగినట్టుగా మాట్లాడాడు 15వ వచనంలో. ఏమిస్తే నాకేందయ్యా, సంతానాలు లేరు, ఊరక చెబుతున్నావు అన్నట్టుగా మాట్లాడు. మనం కూడా అంటుంటాం కదా అప్పుడప్పుడు, అనొచ్చులే తండ్రి కదా మనకి, మనం ఆ మాత్రం స్వతంత్రత మనకు ఉండదా కదా అన్నాడు. ఏం పర్లేదు పట్టుపోతున్నాడు అని చెప్పాడు. 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కదా చెప్పింది. 16వ అధ్యాయంలో ఏం చేశాడు? మొదటి వచనం, అబ్రాం భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఒక ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఈమెకి ఎంత మాత్రం సత్యం అర్థమైంది? దేవుడు నన్ను ఆ పిల్లల్ని కనకుండా చేశాడంటే నోరు మూసుకుని ఊరుకోమని కదా, అంతే కదా అని అర్థం. అంతేనా? వేరే ప్రయత్నాలు నువ్వు చేయను అంటే దేవుడు చేయలేదు కానీ నేను చేస్తా, నేను ఎట్టైనా చేస్తాను, నేను మామూలుని కదా, ఊరుకోను, నేనైతే ఎట్టైనా సరే చేస్తా. చూడు, ఇది మనకి చాలా ప్రమాదకరమైన ధోరణి విశ్వాసుల్లో. తొందరపాటు. దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వడా? దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వద్దనుకుంటే ఇవ్వడు. ఇవ్వని దానికోసం అనవసరంగా చేస్తే, ప్రయాసపడితే, దానికి ఆలోచన చేస్తే, దానికోసం చింతించినా కానీ పాపమే. దేనికోసం? దేవుడు ఇయ్యని దానికోసం. మనకు ఒక రోగం ఉంటుంది, ఏంటంటే వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు. వాళ్ళ ఇంటికి పోయేస్తాం కదా ఏదో కారణంగా, అక్కడ కనపడుద్ది, మన ఇంట్లో లేదు. వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు. నీకు కావాల్సి ఉంటే దేవుడు ఇస్తాడు కదా. దావీదు అన్న మాట ఏంటంటే, నీకు కావాలంటే ఇంకా నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకురా నాయన ఎంత పని చేసేవా అన్నట్టుగా మాట్లాడు. కాబట్టి ఈమెకు పిల్లలు లేకుండా దేవుడే చేస్తే, ఈమె అంటుంది, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఈ సందర్భం చాలా ప్రమాదకరమైనది. పాల్గొంద అంకుల్ దీని మీద చాలాసార్లు మాట్లాడారు. చాలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క టైమింగ్స్ త్రోసివేసి మనం ఇష్టానుసారంగా ఏమంటే అవి చేయకూడదు. ఎంత ప్రమాదకరమైనటువంటి స్టెప్ తీసుకున్నారు, ఎంత ప్రమాదకరం. తొందరపాటు నిర్ణయం. వాగ్దానము నెరవేరే వరకు ఆగలేకపోతే ఏమైనా సంతోషం ఉందా చెప్పండి? 16వ అధ్యాయంలో సంతోషం మిగిలిందా? సంతోషం లేదు. గొడవ, ప్రారంభమైన గొడవ, ఇక నెవర్ ఎండింగ్ అది కదా. అది చరిత్రలో మనం చూస్తున్నాం. ఈనాటికి యుద్ధాలు ఇవన్నీ కూడా దానివల్లనే వచ్చినాయి. ఎవరు చేసిన పని? ఆమె చేసిందే కాదులే, అయ్యగారికి తెలివి అడగపోయింది. ఏ అయ్యగారికి? అబ్రామ్ అయ్యగారికి తెలివి ఏమైపోయింది? దేవుడు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. ఎంత సాహసంగా వదిలిపెట్టి రమ్మంటే మొత్తం వదిలిపెట్టి వచ్చాడా లేదా? వదిలిపెట్టి వచ్చినాడు. ఎంత
ఆయన సామాన్యుడు కాదు అసలు, నిజంగా మొత్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసాడు అంతే. అంత గొప్ప వ్యక్తి. ఎవరు మాట విన్నాడు? నీవు నీ భార్య మాట విని. అక్కడ ఆదాం చేశాడు, ఇక్కడ అబ్రాహ్మయ్య గారు కూడా చేశారు. కాబట్టి మనం కూడా చేయడానికి అవకాశము ఉంది. పురుషులైనటువంటి సహోదరులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోదరి బలహీనంగా ఏదైనా ఒక సంగతి ఏదైనా చెబితే అది మంచిది కాదమ్మా అని చెప్పగలగాలి. అలాగే సహోదరికి కూడా సాటి అయిన సహాయం కాబట్టి దేనిలో విశ్వాసంలో నిలబెట్టడానికి, పడగొట్టడానికి కాదు, సాటి అయిన సహాయం కాబట్టి. సాటి అయిన సహాయం అంటే వెన్నుదన్నుగా ఉండాల్సిన సహోదరి భార్య, ఆమె కూడా అట్లా కాదులయ్యా, అది మంచిది కాదు అని చెప్పాలి. అప్పుడే వాళ్ళు నిజంగా భార్యాభర్తలు అంటారు. లేకపోతే వాళ్ళు ఎవరు? బద్ధ శత్రువులు. ఒక ఇంట్లోనే ఉంటారు. అది సంగతి. కాబట్టి దేవుని వాగ్దానము నెరవేరేంత వరకు వారు ఆగలేకపోయారు. భార్యగా ఉండడానికి ఆమె ఇచ్చేసింది తొందరపాటు నిర్ణయం. ఒక విశ్వాస కుటుంబం తొందరపాటుగా అనేక నిర్ణయాలు ప్రియులారా మనం చేస్తూ ఉంటాం. దేనికైనా జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉందాం. ఆయన ఇస్తాడు. ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే కూడా ఒట్టిదే. మనం ఆ మాట చెప్పకపోతే బాగుండదు కదా ఇప్పుడు. ఎందుకంటే సందర్భం అది కాబట్టి వేసేయాలి, లేకపోతే కుదరదు. ఈకపోతే సంతోషమా? ఏం మాట్లాడుతున్నామన్నా? అది కదా మనం అనేది. ఈకపోతే సంతోషమా? సంతోషమే. ఎందుకు? ఇస్తే నీకు కష్టమరా బాబు అని చెప్పి దేవునికి తెలుసు కాబట్టి, దేవుడు భవిష్యత్తు కూడా ఎరిగినవాడు కాబట్టి దేవుడు ఏం చేయడు, ఇది వద్దులేనైనా అంటాడు. నేను ఆ పిల్లనే చేసుకుంటా అన్నాడు అనుకో, దేవుడు ఏమన్నాడు? వద్దులే అన్నాడు. ఉదాహరణ చెప్తున్నా, చాలాసార్లు జరిగాయి. ఇది ఒకటే కాదులే, ఏది చాలా ఉంటాయి మనం చేసే పనులు. దేవుడు వద్దన్నది, దేవుడు ఇస్తాడు ఇవ్వడు అనేటువంటిది, అది సంపూర్ణంగా ఆయన జ్ఞానానికి సంబంధించిన సంగతి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన తండ్రి. తండ్రికి కుమారుడికి ఏం కావాలి, కుమార్తెకి ఏం కావాలి, వారి అవసరాలు ఏంటి, ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు అది ఇస్తాడు. ఆయన తండ్రి కాబట్టి. ఆయన మన శత్రువు కాదు. మనము మరొక దారి వెతుక్కున్నారు. తొందరపాటు నిర్ణయం ప్రియులారా మనము చూస్తే అది ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పాలైనట్టుగా మనం చూస్తాం. మరొక సందర్భాన్ని చూద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉన్నారు. వారిద్దరిలో చిన్నవాడు ఇంటిలోనే ఉన్నాడు, కానీ దేని మీద మోసపడ్డాడు? అందరిలాగా నేను కూడా బయటకు పోవాలి, ఇంట్లో ఉండటమేంది, ఊరికి నాయన చెప్పిన మాట వింటమేంది కదా. కంట్రోల్ చాలామందికి అసలు ఇష్టం ఉండదు. కాకపోతే చిన్నపిల్లలు మనం ఏం చేయలేరు కాబట్టి మనం ఏం చెప్పినా సరే అంటుంటారు. కానీ సాధారణంగా అయితే ఎవరికి అసలు అంటే మనుషుల తత్వమే అంత. 15వ అధ్యాయంలో ఏం చూస్తామంటే 12వ వచనంలో చూస్తే చిన్నవాడైనటువంటి వాడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగము నాకు ఇమ్మని తండ్రిని అడగగా అతడు తన ఆస్తిని వారికి పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత వాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట ఆ ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఈ కుమారుడు ఎక్కడున్నాడు ఇంతకీ? అంతకుముందు తండ్రితోనే ఉన్నాడు, సహవాసంలోనే ఉన్నాడు అనుకుందాం మనం ఆత్మీయంగా అర్థం కావడానికి. కానీ మనసు ఎక్కడుంది? ఎప్పుడెప్పుడు బయటకు పోవాలి అనే మనసు చాలామందికి ఉంటుంది కదా. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడెప్పుడు ముగిస్తారని ఉంటుంది చాలామందికి. మన సంఘాల్లో తక్కువలే, వాక్యం వింటాం కాబట్టి ఇష్టం లేకపోయినా కదా. అర్థమైందా లాస్ట్ మాట? ఏమనలేక
ఎటంటే అటు పోయామనుకో అందరు చూస్తారు, బాగుండదు. అందుకని కొంతమంది కళ్ళు మూసుకున్నప్పుడు పోతారు బయటికి. ఎంత గమ్మత్తు ఉంటుంది అసలు అది. కళ్ళు మూసుకున్నప్పుడు పోకూడదు. కళ్ళు మూసుకుంటే అసలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అది ప్రీషియస్ టైం నిజానికి చెప్తే. అప్పుడు పోకూడదు. అప్పుడు మాట్లాడుకోవటం, అప్పుడు పక్కన వాళ్ళని గెలుకోవటం, ఇట్లాంటి పనులు చేస్తుంటాం. ఇంటిలోనే ఉన్నాడు కానీ అతడు సరదాల మీద మనసు పడ్డాడు, ఈ లోకము మీద మనసు పడ్డాడు. లోక మర్యాద, ఆస్తి ఉంటే నేను ఏమైనా చేయొచ్చు. ఏం చేస్తాడు? తండ్రికి దూరం అవుతున్నటువంటి సంగతి ఏమాత్రం కూడా ఆలోచనకు రానటువంటి ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. చివరికి మళ్ళా బుద్ధి వచ్చింది, వచ్చేళ్లే కానీ అతని గురించి మనం చదువుకునేది ఏంటంటే, అతడు తండ్రితోనే ఉన్నాడు కానీ అతని మనస్సు బయట ఉంది, అతని ఆలోచన బయట ఉంది, అతని ఆలోచన లోకంలో ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అనుసరించే తీరుతాం. ఏమనుకుంటున్నారు? బరాబర్. ఎందుకు అనుసరిస్తాము? చాలా కారణాలు. ఎవరికి వాళ్ళ కారణాలు మీకేం తెలుసు అన్న మా బాధ అంటాం కదా. మనకు తెలుసు, మనము సహవాసంలో ఉన్నాం, మనం వాక్యం వింటున్నాం, మనము దేవుని క్రమములో ఉన్నాం, కానీ మనము హద్దు మీరటానికే ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నామన్న మాట, దేవునితో సహవాసం కలిగి ఉన్నామన్న మాట నిజమేనా? నిజమేనా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. నేను ప్రభువుతో ఉన్నానా లేదా? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి అని ప్రభువే చెప్పాడు. ఇక బయటకు పోతే ఏం చేస్తామని, ఏం చేయలేము. ఏం చేయలేకనే వాడు తిరిగి వచ్చింది. ఏం చేస్తాం? ఇంక చేసేది ఏముంటుంది? ఏముండదు. అంత భ్రమ. 4 రోజులు ఉంటుంది. 4 రోజులు పిక్చర్ బ్రహ్మాండంగా కనపడుతుంది. ఆ తర్వాత అసలుది వచ్చుద్ది. అసలు వస్తే వాడికి ఏ పిక్చర్ కనపడింది? ఆ ఫ్రెండ్స్, డబ్బు, ఇవన్నీ ఏం కనపడలే. అప్పుడు అసలు పిక్చర్ వచ్చింది. ఏంటది? నా తండ్రి అంట కూలోళ్ళకు కూడా అన్నము సమృద్ధిగా, మీ ఇష్టం పోండి తినండ్రా మీకు అంటున్నారు. అక్కడ ఆ సౌండ్లన్నీ వస్తున్నాయి. ఎప్పుడు వచ్చినాయి? అంత బాధ ఎందుకు? వదిలిపెట్టం ఎందుకు? పాపం ఎందుకు వచ్చింది? ప్రియులరా, మనం చూస్తే ఈ లోక సరదా, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద మనము మనస్సు ఎన్నటికనే కానీ పెట్టకూడదు. అందుకే ప్రభు అన్నాడు, అపవాదికి ఫైనల్గా అదే. ఇంకా దేవుని నుంచి నిన్ను దూరం చేస్తున్నది ఏదైనా సరే అపవాదికి మనము చోటు ఇచ్చినట్టు. అపవాదికి చోటు ఎవరిస్తారు? మనమే ఇస్తాం. చోటు ఇయ్యకుడి అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఎవరు విడిచిపెట్టాలా? పట్టుకొని ఉండేది ఎవరు? మనమే పట్టుకొని ఉంటాం. ప్రభువా ఇది వదిలిపెట్టేటట్టుగా సహాయం చేయి. ఉట్టిదే. వదిలిపెట్టాల్సింది మనమైతే ఆయనకు ప్రార్థన చేయటం ఎందుకు? మనం ఏం చేస్తాం? ఇది వదిలిపెట్టేటట్టుగా సహాయం. ప్రభువా నీ కృపనివ్వాలంటే తప్పు లేదు, కానీ మనకు మనసు లేదే. అసలు మనకు మనసు లేదు. మనం ఏం ప్రార్థన చేస్తాం? అతడు ఎంత యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు తెలుసా? సంఘం ముందు కదా. ఎవరైతే సీక్రెట్గా ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు బహిరంగంగా తక్కువగా ప్రార్థన చేస్తారు. ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. బహిరంగంగా పడి ప్రార్థన చేయొద్దని ప్రభువే చెప్పాడు. ఏ అధ్యాయంలో చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడా లేదా? మీరు అట్లా చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తాము, చేయమన్నదాన్ని చెయ్యం. మన పని అది. అపవాదికి చోటియ్యకుడి. చాలాసార్లు మన జీవితాలలో డైరెక్ట్గా అపవాదికి మనం చోటియ్యం, కానీ ఇండైరెక్ట్గా కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయం మీద మనము శ్రద్ధ పెట్టాలి. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం.
నేను ఇంకను గుమ్మములను తలుపులు నిలుపక ఉండగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడ కట్టి ఉండగా అనే మాట ఒకటి మనం చూస్తాం. 4వ అధ్యాయంలో కూడా చెప్పాడు, బీటలన్నీ కప్పేసేయండి, ఎక్కడ కూడా ఉండటానికి లేదు. బీట ఎక్కడి నుంచి? అపోస్తల కార్యములు 2:42లో ఉన్నటువంటి మాట ఏంది? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయండి. 4వ గోడ ఎక్కడికి వచ్చి తగులుకోవాలి? అపోస్తలుల బోధకు వచ్చి తగులుకోవాలి. స్టార్ట్ అయింది అక్కడే. ఎక్కడ కూడా బీటలు ఉండడానికి వీల్లేదు. నెహెమ్యా గ్రహించాడు అప్పుడు బీటలు ఉండకూడదు. ఏమవుతుందబ్బా అంత పెద్ద గోడ కట్టుకున్నప్పుడు? ఉంటాయి బ్రదర్ కొన్ని కదా, మనం అంటాం కదా, ఉండకూడదు. దేవుని వాక్యం అట్లా సెలవేయట్లేదు. బీటలు ఉండకూడదు. బీటలు లేకుండా కప్పారని టోబియా సన్బల్లటు కోపం వచ్చిందంట. ఎందుకు? వాడికి ఇష్టం ఉండదు. అది ఉంటే చాలు, వాడికి కొద్దిగా సంధిస్తే చాలు రా బాబు అనుకుంటాడు. మన దగ్గరకు వచ్చి గిర తిరిగి యోబు దగ్గర తిరిగాడు. దేవుడిని పర్మిషన్ అడిగారు. మనకెందుకు? ఆయన దాకా ఎందుకు? మనమే ఇస్తాం పర్మిషన్ రా లోపలికి. కాబట్టి విశ్వాసులమైన మనము ఈ విషయాల్లో జాగ్రత్తగా, చెప్పబడిన మాటల్లో మనము గ్రహిస్తూ ఉన్నాం. ఏమని? ఫలాని స్థలం, ఒక పర్టికులర్, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క వైపుగా ఉంటుంది. ఆలోచన చేసుకొని ఈ వైపుగా సాతానుడు నన్ను శోధించే అవకాశం ఉంది, కాబట్టి దీని విషయంలో నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అట్లా కాపాడుకుంటూ ఉంటే మనం రాకడ కొరకు సిద్ధపడుతున్నట్టు. అంతేగాని రా ప్రభు రమ్ము అని చెబితే ఆయన వచ్చే అమాంతంగా వచ్చి పడ్డాడు అనుకో, అప్పుడు మన పని సిద్ధపడకుండా ఉంటే ఎట్లా? సిద్ధపడాలి, సంసిద్ధం కావాలి. ప్రభు ఏ క్షణంలోనైనా వచ్చినా, ప్రభు మనల్ని పిలిచినప్పుడు, ఆయన మనల్ని ఎత్తుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు, ఆయనతో పాటు వెళ్ళటానికి సంతోషంగా, ఏం భయం లేకుండా. ఎందుకు? ప్రభు దగ్గరికి వెళ్ళటం భయమా? ప్రభు ఇప్పుడే రాకపోతే బాగుండి ఇంకొన్ని. ప్రభు రావద్దు అని కనుక మనం ఎవరైనా అనుకుంటున్నామంటే మనం తప్పులో ఎక్కడ ఉన్నామని అర్థం. అంతకంటే ఏముంది? ఇంకా అంతకంటే చెప్పేది ఏముంది? ప్రభు రావద్దు అనుకుంటున్నామంటే మనము ఇంకా కొంతకాలం ఏదో ఈ పనికిమాలిన వ్యవహారాల్లో ఉందామని. ప్రభు మనల్ని దీవించి మనల్ని మనం జాగ్రత్త పరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ సహాయం అందించునుగాక.